ఒంగోలు రాజకీయం హాట్ ఎన్నికల వాగ్దానాలు వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ. కూటమిలో బాలినేని వర్సెస్ దామచర్ల విభేదాల అసలు కథేంటి? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రకాశం జిల్లా ఒంగోలు పాలిటిక్స్ గురించే హాట్ గా చర్చ జరుగుతుంది. ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు రాజకీయంగా హోరాహోరీగా తలపడిన ప్రత్యర్థులు ఇప్పుడు అనూహ్యంగా ఒకే కూటమిలో ఉండాల్సిన పరిస్థితి. అయితే ఆ శత్రుత్వం తాలూకు ఆనవాళ్లు ఇంకా చెరిగిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య జరుగుతున్న బహిరంగ వాదనలు కూటమిలో అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేస్తున్నాయి. రాజకీయ విశ్లేషకుల కోణంలో చూస్తే ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు ఉచిత ఇసుక హామీ. ఎన్నికల ముందు కూటమి సర్కారిచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైంది. వైసీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1,500 రూపాయల నుంచి 4,000 రూపాయల లోపు ఉంటే నేడు అదే ఇసుక 5,000 రూపాయలకు పైగా పలుకుతుందని బాలినేని స్వయంగా గళం విప్పడం విశేషం. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఒక ముఖ్య నేత స్వయంగా విధానాలపై ఈ స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కడం ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వం చెబుతున్న దానికి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న దానికి పొంతన కుదరడం లేదని, ఇది విపక్షాలకు ఒక అస్త్రంగా మారిందని చెప్పవచ్చు. ఒంగోలు నియోజకవర్గంలో కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా ఇది పూర్తిగా వ్యక్తిగత ఆధిపత్య పోరుగా మారిపోయింది. ఇక్కడ బాలినేని వ్యూహం ఏంటంటే, వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన బాలినేని తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడంతో పాటు నియోజకవర్గంలో తన క్యాడర్పై పడుతున్న ఒత్తిళ్లను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే దామచర్ల ఏకాధిపత్యం, బార్లు, మైనింగ్, ఇసుక దందాలు, కబ్జా ఆరోపణలను తెరపైకి తెచ్చి టీడీపీ నాయకత్వాన్ని డిఫెన్స్ లో పడేస్తున్నారు. దీనికి దామచర్ల కౌంటర్ ఏంటంటే, బాలినేని ఇప్పటికీ జనసేన ముసుగులో ఉంటూ తెర వెనుక వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో తాము ఎదుర్కొన్న వేధింపులు, 79 అక్రమ కేసులను గుర్తు చేస్తూ అవినీతి ఆరోపణలపై శ్రీకాళహస్తి లేదా కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమని సవాల్ విసురుతున్నారు. ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య నడుస్తున్న ఈ బహిరంగ మాటల యుద్ధం కేవలం ఒంగోలు స్థానిక సమస్య మాత్రమే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ సమన్వయంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒకవైపు ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే, క్షేత్ర స్థాయిలో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన నేతగా ఉంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఇంత తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి విమర్శలు గుప్పించడం, అది కూడా అవినీతి ఆరోపణలు చేయడం కూటమి పెద్దలకు తలనొప్పిగా మారింది. ఈ వివాదం ఇప్పుడు అమరావతిలోని పెద్దల వరకు చేరడంతో కూటమి అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది? క్షేత్ర స్థాయిలో ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదురుతుందా లేక ఈ రాజకీయం మున్ముందు మరింత ముదురుతుందా అనేది వేచి చూడాలి.